చేస్తున్నారా? ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి. ఒక సినిమా ఫుల్ టైం పాస్ చేస్తే అదే యూత్ కి బాగా కనెక్ట్ అయితే ఏ రివ్యూలు ఆ సినిమా హిట్ ను ఆపలేవు. లో బడ్జెట్ లో తీసిన సినిమాకు మంచి టాక్ వస్తే ఫుల్ ప్రాఫిట్స్ తప్పదు. మత్తు వదలరా సీక్వెల్ అదే సాధించింది. సినిమా ఇప్పటికీ రన్నింగ్ బాగా నడుస్తుంది. సినిమా రిలీజ్ టైంలో దీనికి పెద్దగా బజ్ ఏమీ లేదు, ప్రమోషన్ కూడా అంతగా చేయలేదు. కానీ ఒరిజినల్ సిన్సియర్ పాజిటివ్ టాక్ ఈ సినిమా కోసం జనాలను థియేటర్లకు రప్పించింది. యూత్ అయితే రిపీటెడ్గా వెళ్తున్నారు. సత్య కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ స్టోరీ ట్విస్ట్లను కూడా థ్రిల్ ఫీల్ అయ్యారు. అక్కడక్కడ లాజిక్ మిస్ అయిందని, లాజిక్ లేని కామెడీ అని కొన్ని వెబ్సైట్స్ రివ్యూలు ఇచ్చినా ఆడియన్స్ అవేమీ పట్టించుకోలేదు. సినిమా చూసామా, ఎంజాయ్ చేశామా లేదా అనేదే చూసుకున్నారు. ఇప్పుడు సినిమా అబ్రాడ్లో కూడా మంచి రెస్పాన్స్ని తెచ్చుకుంటోంది. శ్రీసింహ హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా కీరవాణికి పుత్రోత్సాహం కలిగించారు. ఇక సత్య కూడా ఈ సినిమాకు హీరోయే అని చెప్పాలి. ఎందుకంటే స్క్రీన్ స్పేస్లో ఎక్కువ పార్ట్ సత్యనే కొట్టేశాడు. తనకు ఇచ్చిన వరకు 100% ఇచ్చాడు. డైరెక్టర్ రితేష్ రాణా సీక్వెల్ అయినా సరే ఎక్కడా లీనియన్స్ లేకుండా స్టోరీని చాలా బాగా నడిపించాడు. ఎక్కడా బోర్ లేకుండా చూసుకున్నాడు. ఏమైనా సినిమా బాగుంటే పైత్యం లేకుండా సినిమా సరిగ్గా తీస్తే కలెక్షన్స్ ఆటోమేటిక్గా బాగుంటాయని, అది చిన్న సినిమా అయినా సరే మంచి హిట్ కొడుతుందని మత్తు వదలరా 2 ప్రూవ్ చేసింది. ఏం చేస్తున్నారా? ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.